ఇన్ఫర్టిలిటీ సమస్య ఇట్స్ అ సీరియస్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ నౌ. దీనికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అనే అంటాను. ఓకే, 20 సంవత్సరాల్లో ఇన్ఫర్టిలిటీ వ్యక్తుల్లో దర్శనం ఇవ్వడం చాలా ఎక్కువ అయిపోయింది. దానికి బహుశా లైఫ్ స్టైల్ చాలా దోహదపడిందని చెప్పచ్చా? ఇది వరకు అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మెడికల్ ప్రాబ్లమే కాదు. పెళ్ళైన ఒక సంవత్సర కాలం పాటు కన్సీవ్ కాకపోవడం ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు పెళ్ళైన కపుల్ న్యాచురల్గా 1 year పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ లేకుండా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు వీ టర్న్ దెమ్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. కన్సీవ్ అవుదాం అనుకుంటున్న మ్యారీడ్ కపుల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేస్తున్న 5-6 పెద్ద తప్పులేంటి? వెరీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఆ స్క్రోలింగ్ చేసి నైట్ షిఫ్ట్స్ దెర్ బి మోర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ అప్రోచ్ మీరు ఏంటి? వాళ్ళ ఏజ్ బ్రాకెట్ చూస్తారా? ఎలా మీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా? ఫీమేల్లో అయితే ఫస్ట్ నేను చూసేది ఏజ్, వాళ్ళ మెన్స్ట్రల్ ప్యాటర్న్, వీక్లో ఎన్ని డేస్ కలుస్తున్నారు, మంత్లో ఎన్ని డేస్ ట్రై చేస్తున్నారు. బాగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి, విమెన్కి ఓవ్యులేషన్ టైం ఎలా డిటర్మిన్ చేస్తారు? ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఇప్పుడు నేను 21 to 35 డే అంటే ఏమనుకుంటారు, ఇన్ జనరల్ నార్మలే, కానీ కన్సీవ్ అవ్వడానికి కుదరదు. మొటిలిటీ ఒకటి, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కౌంట్ ఒకటి కాకుండా ఇంకేమన్నా ఉంటాయండి మనకి? సో మేల్ ఫర్టిలిటీ అసెస్మెంట్ అంటే ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ ఒకటి. ఒకలా చూస్తే యువర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్. ఎస్, బాడీలోకి ఆ ఎంబ్రియోని ప్రవేశపెట్టిన తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? విత్ ఇన్ 10 days తెలిసిపోతుంది. మీరు ఎందుకు ఫర్టిలిటీ మెడిసిన్ లోకి వచ్చారు డాక్టర్? ఫర్టిలిటీ ఏదన్నా కూల్ గా ఉంటుంది అన్నట్టే వచ్చాను. పెయిన్ఫుల్ అండి ఎగ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రీజ్ చేసే ప్రాసెస్? ఐవీఎఫ్ ప్రాసెస్ లో ఏది పెయిన్ఫుల్ కాదు. సో పేరెంట్స్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఫెలిసిటీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఫిజికల్ గా మంచి బీ ఇన్ హ్యాపీ రిలేషన్షిప్. సో డాక్టర్ అఖిల, మొత్తానికి ఎంతమంది కపుల్స్కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చుంటారు? అండ్ బహుశా చాలా మంది బేబీస్ మీ వల్ల ప్రపంచంలోకి వచ్చుంటారు. ఒక కౌంట్ మోర్ దెన్ 350 బేబీస్ అయితే ఉన్నాయి. వావ్, షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ చాలా మందికి పిల్లల్ని ప్రసాదించారని చెప్పాలి. అండ్ దే ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సంబడీ లైక్ యూ ఇన్ దేర్ లైఫ్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న, ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళం మన భారతదేశంలో? పిల్ల పాపలతో కళకళలాడుతున్నారు అనేవాళ్ళం. అంటే పిల్లలు ఉంటే అంత గొప్ప విషయంగా భావించేవాళ్ళం. ఆ తర్వాత పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ వచ్చాయి. కానీ ఇవాళ రోజుల్లో ఏమిటి సమస్య అంటే, అయ్యో పిల్లలు కావాలి కనలేకపోతున్నాం అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు అందరూ. ఇన్ఫర్టిలిటీ సమస్య ఇట్స్ అ సీరియస్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ నౌ. అండ్ అందుకే మనకి పాపులేషన్ వైజ్ చూస్తే కూడా యంగ్స్టర్స్ పాపులేషన్ బాగా తగ్గిపోతుంది, ఓల్డర్ డెమోగ్రఫిక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ, ఒక వెరీ వెరీ సీరియస్ లైఫ్ స్టైల్ కండిషన్. మనతో పాటు వీ హ్యావ్ ఫెలిసిటీ ఐవీఎఫ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిల రెడ్డి గారు. షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ చాలా మందికి పిల్లల్ని ప్రసాదించారని చెప్పాలి. డాక్టర్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. నమస్తే. థ్యాంక్ యూ. సో ఎంత రియల్ సమస్య ఇది అంటే చాలా రియల్ అనిపిస్తుంది. ఇది వరకు ఐ థింక్ మనకి టిఎఫ్ఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఎక్స్ప్లెయిన్ టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్. దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఎందుకు పడిపోయిందని మన భారతదేశం? సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, ఉమెన్ ఇన్ చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్, ఒక మహిళ ఎంతమంది పిల్లల్ని కంటున్నారు ఆన్ అన్ యావరేజ్ అనేది, దట్ ఈస్ వాట్ దే సి. ఆ స్టాట్సే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. ఇది వరకు దట్ యూస్ టు బి అబౌవ్ 2 అలా ఉండేది, 2.1 కంటే ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇట్ కేమ్ డౌన్ టు 1.4. ఇంకా 2030, 2050కి ఇంకా పడిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఓకే, సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ని చూసుకుంటే, అప్పట్లో ఒక్కొక్కరికి కనీసం 7 పిల్లలు, 6 పిల్లలు అలా ఉండేవాళ్ళు. మన పేరెంట్స్కి వచ్చేసరికి బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్సే కానివ్వండి, ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి మాస్ ట్యూబెక్టమీస్ ఇవన్నీ ప్రమోట్ చేసి హమ్ దో హమారే దో అన్నట్టు ఇంటికి 2 పర్మిట్ చేశారు. అంటే ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్ చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ కానీ, ఒక్కరినే కంటే చాలు అన్న ఇదిలోకి వచ్చేస్తున్నారు. మారిపోయింది కదా, థింకింగే మారిపోయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అంటే వాళ్ళకి సపోర్ట్ లేదు, వర్కింగ్ ఉమెన్ ఎక్కువైపోయారు. అంటే మరి పిల్లల్ని చూసుకునేది ఎవరు? 2 కంటే దే డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్ టు లుక్ ఆఫ్టర్ ద కిడ్స్. ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక, అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అయ్యి ఎవ్రీథింగ్. సో దే లైక్ కొందరైతే పిల్లలే వద్దు అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు మన దగ్గర. అవును, కానీ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇస్, సోషలాజికల్, పొలిటికల్, ఎకనామిక్ కండిషన్స్ అన్ని బయట నుంచి వచ్చేవి. కానీ స్వతహాగా కూడా మనిషి శరీరంలో జరుగుతున్న మార్పులు కాలక్రమంలో 20 సంవత్సరాల్లో ఇన్ఫర్టిలిటీ వ్యక్తుల్లో
దర్శనం ఇవ్వడం చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఇదర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. దానికి బహుశా లైఫ్ స్టైల్ చాలా దోహదపడిందని చెప్పచ్చా? ఇది వరకు అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మెడికల్ ప్రాబ్లమే కాదు. నేనే ఒక 5 years బ్యాక్ వాట్ ఎవర్ చూసినప్పుడు అయితే వీ యూస్ టు నాట్ ట్రీట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ లైక్ ఏదో ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది వీళ్ళకి అన్నట్టుగా ట్రీట్ చేసేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు వరల్డ్లో ఇన్ఫర్టిలిటీ ఇస్ టర్మ్ యాజ్ అన్ ఎపిడమిక్. అమ్మ బాబోయ్! ఓకే, సో అంత ఎక్కువగా అయిపోయింది. అండ్ రీసెంట్ స్టాట్స్ చూసుకున్నట్టయితే 2023వి 1 in 6 కపుల్ ఆర్ ఇన్ఫర్టైల్, లైక్ విచ్ ఇస్ లైక్ వెరీ హై. ఇంతకు ముందు ఎక్కడో వినేవాళ్ళం, కానీ ఇప్పుడు 1 in 6 కపుల్ ఇస్ ఇన్ఫర్టైల్. అందులోని మేల్ ఇన్ఫర్టిలిటీ ఇది వరకు 30% ఉంటే ఇప్పుడు ఇట్ హెస్ గ్రోన్ టు 40 to 50%. ఓహో! అండ్ దీనికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అనే అంటాను. ఓకే, బికాజ్ చాలా అంటే వాళ్ళు డైట్ దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ కానీ కెమికల్ ఎక్స్పోజర్స్ కానీ యాక్టివిటీ లేదు అండ్ వర్కింగ్ లైఫ్ స్టైల్ అంత బాగుండదు. సో ఇవన్నీ కూడా దే కాంట్రిబ్యూట్ టు ఎంతో కొంత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఇదే కాదు, అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో. రైట్. ఇప్పుడు ఇంత మీడియా ఎక్స్పోజర్, ఆర్టికల్స్ ఎవ్రీవేర్, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ దే సీకింగ్ మెడికల్ హెల్ప్ ఎర్లీ. Right. సో ఈ అవేర్నెస్ పెరగడం వల్ల కూడా వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్స్. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పెళ్ళైన ఒక సంవత్సర కాలం పాటు కన్సీవ్ కాకపోవడం ఇన్ఫర్టిలిటీయా? ఏమన్నా టైం పీరియడ్ దానికి ఏమన్నా బెంచ్ మార్క్స్ ఉంటాయా? వీళ్ళు ఇన్ఫర్టైల్, వీళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పడానికి. బేసిక్లీ ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. లైక్ పెళ్ళి అవినాక చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే షుడ్ వి గో సీక్ అ మెడికల్ హెల్ప్, లేదు ట్రై చేద్దామా, రకరకాల ఇన్ఫర్మేషన్ విని కన్ఫ్యూజ్ కూడా అవుతారు కొన్నిసార్లు. సో వాట్ వీ టర్మ్ యాజ్ ఇన్ఫర్టైల్ యాజ్, వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు పెళ్ళైన కపుల్ న్యాచురల్గా 1 year పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ లేకుండా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు వీ టర్మ్ దెమ్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్గా గ్రూప్ చేస్తాం. బట్ అందరికీ 1 year టైం ఇస్తామా అంటే లేదు. ఇది ఉమెన్ ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉమెన్ ఏజ్ మన ఇండియన్ స్టాటిస్టిక్స్లో ఉమెన్ ఏజ్ నేనైతే 33 కట్ ఆఫ్ తీసుకుంటా. ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 33 years అండ్ దే గాట్ మ్యారీడ్, 6 months న్యాచురల్గా ట్రై చేసి అవ్వట్లేదు కన్సెప్షన్ అనుకుంటే వీ టర్మ్ ఇట్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. అదే విధంగా 40 years వాళ్ళైతే ఇఫ్ దే అంత టైం కూడా ఇవ్వలేం, బికాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అకౌంట్ తగ్గిద్ది కాబట్టి. అబౌవ్ 40 years we tell them at least 2 or 3 months ట్రై చేసి అవ్వట్లేదు అనుకుంటే దే షుడ్ సీక్ మెడికల్ హెల్ప్. సో ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ అనేది ఇట్ వేరీస్. ఇట్ ఈస్ నాట్ యూనివర్సలీ దట్ 1 year మీరు ట్రై చేశారు అవ్వట్లేదు అప్పుడే వెళ్ళాలి, అలా కాదు. కాబట్టి మీరు ఆబ్వియస్లీ కేస్ బై కేస్ అసెస్ చేస్తారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు. బట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాం కదండి, కామన్ గా మనకి లైఫ్ స్టైల్లో క్లినికల్ గా ప్రూవ్ అయినవి విత్ డేటా, వాట్ ఆర్ ద 5 things వీఆర్ డూయింగ్ రాంగ్? అంటే కపుల్స్ కన్సీవ్ అవుదాం అనుకుంటున్న మ్యారీడ్ కపుల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేస్తున్న 5-6 పెద్ద తప్పులేంటి? ఉదాహరణకి లేట్ నైట్స్ వర్క్ చేయడం, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండడం, అలా మీరు చెప్తే యాజ్ అ డాక్టర్ ఏం చెప్తారండి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను ప్రాక్టికల్ గానే మాట్లాడతాను. అంటే డే టు డే వాట్ ఎవర్ ఐవ్ నోటిస్డ్, ఒకటి డైట్, ఫుడ్ హ్యాబిట్స్, వెరీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కీటో డైట్లు ఫాలో అవుతారు, లేదంటే ఉపవాసాలు చేస్తారు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎంత ఎక్కువ అయిపోయాయి అంటే ఎవ్రీ కపుల్, ఐ వుడ్ సే అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ కపుల్లో ఏదో ఒక డెఫిషియన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇంకా విటమిన్ డి అయితే చెక్ చేయడం కూడా ఆపేసాం. అది నో ఎక్స్పోజర్ టు సన్. అవి ఫస్ట్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, డైట్. సెకండ్ థింగ్ యాక్టివిటీ ఉండదు. అసలు అడిగితే ఎవరు ఏమి, నథింగ్, నో యాక్టివిటీ ఇన్ అ డే. పోనీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అన్నా ఉందా? ఇంట్లో అన్ని పనులు అంటే ఎంత పని చేసినా ఇది వరకు లాగా అంత ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యి చేసే పనులు ఎక్కువ ఉండట్లేదు ఈ మధ్య. అన్ని ఒక బటన్ అవే మొబైల్ ఫోన్ లో పెట్టుకుంటే వచ్చేస్తాయి ఇంటికి. యా, సో యాక్టివిటీ అనేది బాగా తక్కువగా ఉంది. థర్డ్ థింగ్, మొబైల్ ఫోన్స్. అంటే నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఆ స్క్రోలింగ్ చేస్తూ అలా పడుకుని వాళ్ళు అసలు ఒక ప్రాపర్ రిలేషన్షిప్లోనే ఉండట్లేదు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత ఇంటిమేట్గా ఉంటున్నారు అది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజులు ఇఫ్ ఐ ఆస్క్ ఎవ్రీ సెకండ్ కపుల్కి, దే హార్డ్లీ ట్రై. అండ్ అసలు ట్రై చేయకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? సో దే డోంట్ గివ్ టైమ్ టు ఈచ్ అదర్. రైట్. అండ్ ఫోర్త్ థింగ్, నైట్ షిఫ్ట్స్.
ఎక్కువ మంది లైక్ ఐ వుడ్ సే 1 in 10 మెన్ హూ వాక్ ఇన్ టు మై క్లినిక్ నైట్ షిఫ్ట్స్ చేస్తారు, లేదు అంటే లేట్ నైట్ షిఫ్ట్ చేస్తారు అప్ టు 2. ఆ లేట్ నైట్ షిఫ్ట్స్ వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ డే నెక్స్ట్ డే డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎంతున్నా డయాబెటీస్ డౌన్ ద లైన్ దెల్ బి మోర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్లో మనకి ఏ ఫుడ్స్ అంటే డైరెక్ట్గా మన అంటే ఫీమేల్స్కి కానీ మేల్స్కి కానీ వాళ్ళ మెటబాలిక్ రేట్ని కానీ హార్మోనల్ ప్రొడక్షన్ని కానీ బాగా ఇంపాక్ట్ చేస్తాయండి? అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ వింటూనే ఉంటాం, బట్ యాజ్ ఎ డాక్టర్ మీరు ఏమేమి ఆపేయమని చెప్తారు ఫస్ట్? నేనైతే ఫస్ట్ కార్బ్స్ తక్కువ తీసుకోమని చెప్తాను. కార్బ్స్ నిజంగా అంత చేటు చేస్తుందా? ఎక్సెస్ కార్బ్స్, ఇప్పుడు బేసిక్లీ కార్బ్స్ ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళు తీసుకున్న రైస్, మైదా, బేకరీ ఫుడ్స్ వీటిలలో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి. కార్బ్స్ ఎక్కువ తీసుకొని మనం లిమిటెడ్గా యాక్టివిటీ చేస్తున్నాము అంటే అది ఫ్యాట్కి ఎక్కువ కన్వర్ట్ అవుతుంది. దట్ విల్ అగైన్ లీడ్ టు ఒబేసిటీ. ఓకే, అండ్ ఇవాళ రేపు ఇఫ్ ఐ ఆస్క్ పేషెంట్స్ మీ డే టు డే ఏం తింటారు అంటే పొద్దున్న దోశ, ఇడ్లీ, అది మళ్ళీ రైస్ వేసే రుబ్బుతారు, మధ్యాహ్నం రైస్, మళ్ళీ నైట్ మేము టిఫిన్సే తింటామంటారు. ఏం టిఫిన్స్ అంటే మళ్ళీ ఇడ్లీ, దోశ. దట్ ఈటింగ్ రైస్, 3 పూటలు రైసే తింటుంటే ఇంకా వేరే సప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కాకుండా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అడిగితే ఆఫీస్లో వాళ్ళకి సాలరీస్ ఇవన్నీ పెట్టినా కూడా మన మనసంతా జంక్ మీదే పడుతుంది. బర్గర్లు, పిజ్జాలు, పాస్తాస్ ఇవి ఎక్కువ తీసుకున్నాం, మళ్ళీ ఇవన్నీ మైదా, ఇవే ఫుడ్ కదా. సో ఈ కార్బ్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ థింగ్. సో నేను ప్రతి ఒక్కరికి whoever walks in నేను వాళ్ళకి ప్రాపర్ టైం ఇస్తాను. ఐ ఆస్క్ దెమ్ మీ డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, పొద్దున ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, ఎన్ని ఫ్రూట్స్ తింటారు, ఎన్ని వాటర్ తాగుతారు, ఇవన్నీ ఐ కీప్ అ ట్రాక్. ఇంత మందిలో ఎక్కడో ఒక్కళ్ళిద్దరు మేము ఫ్రూట్స్ తింటాము, వాకింగ్ చేస్తాము అంటారు. మిగిలిన వాళ్ళందరూ నథింగ్, అసలు ఫ్రూట్ ఇంటేక్ 0 ఇన్ డే. అంటే ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో అలా తీసుకుంటూ ఉంటారు. సో మీరు అనేది కార్బ్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది కదా, దానివల్ల ఏం జరుగుతుంది? ఎగ్ క్వాలిటీ పడిపోతుందా? ఎగ్ రిలీజింగే అవ్వదా? లేకపోతే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ ఈ ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల, లేదంటే మీరు అన్నట్టుగా ఫ్రూట్స్, మినరల్స్ లోపించడం వల్ల? హౌ డస్ ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఫర్టిలిటీ అండి? సో బేసిక్లీ ఇప్పుడు కార్బ్స్ ఎక్కువ, ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వీళ్ళకి టైంకి ఎగ్ రిలీజ్ అవ్వదు, అది 14th డేనే అందరికీ రిలీజ్ అవ్వదు, అటు ఇటుగా ఒక 16 రోజుకో 17 రోజుకో రిలీజ్ అవుతుంది. వీళ్ళేమో న్యాచురల్గా బికాస్ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ దే థింక్ ఎగ్ 14 రోజే రిలీజ్ అవుతుంది అనుకుని ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. ప్రెగ్నెన్సీ కోసం అనే కాదు, ఇన్ జనరల్ ఓవరాల్ వెల్ బీయింగ్ కూడా సెంట్రల్ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే దే ఫీల్ లెథార్జిక్, చాలా తొందరగా అలసిపోవడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. డౌన్ ద లైన్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదంతా కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అవుతుంది అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్ లో ఆబ్వియస్లీ కన్సెప్షన్ న్యాచురల్ గా అవ్వాల్సినవి ఇది అన్యాచురల్ గా ఉన్నప్పుడు అది న్యాచురల్ గా ఎలా అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇది వరకు ఎక్కువగా ఆడపిల్లనే అనేవారు, పిల్లలు పుట్టట్లేదంటే హిందీ సినిమాలో అయితే తు బాంఝే అది ఇది అని చెప్పి మనకి హెవీ డైలాగ్స్, ఇది అసలు గొడ్రాలు అంటారా తెలుగులో, ఏదో అలా అని తిట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే మేల్ ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. సో ఎక్కువగా మీరేం చూస్తున్నారు? 50-50 అంటారా, 60-40 అంటారా? ఐ వుడ్ సే 60-40. దో బుక్స్ రీసెర్చ్ ప్రకారంగా 50 అన్నా కూడా అసలు ఎవ్రీ మేల్ ఇస్ ఏదో ఒక అబ్నార్మాలిటీ అయితే ఉంటుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు మెన్లో కూడా లేట్ మ్యారేజెస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్. ఇది వరకు దే యూస్ టు గెట్ మ్యారీడ్ బిఫోర్ 25, యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. అంటే ఇది వరకు అంటే మై రెఫరెన్స్ ఇస్ టు బ్యాక్ టు 20 years బ్యాక్. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 30 to 40 years మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. ఆ పీక్ టైంలో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ కెరియర్, ఫైనాన్సెస్ చూసుకోవాలి, పేరెంట్స్ అంటే దే హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దెమ్. ఈ స్ట్రెస్ వల్ల దే ఎయిదర్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, లేదు అంటే అసలు న్యాచురల్గా వాళ్ళు ట్రైయే చేయరు. అంటే ఇంత మెంటల్ స్ట్రెస్ ఉంటే మెన్కి యూజువలీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగోదు. సో దట్ విల్ అగైన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఇది వరకు ఫీమేల్స్నే ఎక్కువ అనేవాళ్ళు. అండ్ మెన్లో కూడా దే డోంట్ కమ్ అవుట్. వాళ్ళకి తెలుసు, చాలా మందికి ఎక్కడో చూపించుకుంటారు చిన్నప్పుడు, కొంచెం ఐడియా ఉంటుంది, బట్ దే డోంట్ కమ్ అవుట్. అంటే ఏదో
ఈగో మెయిన్ ఈగో ఎక్కువగా అదే కదా ఉంటుంది. అంతే. అండ్ దే వాంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, నాకు ఉంది, నేను వెళ్ళాలి, ఐ షుడ్ సీక్ మెడికల్ హెల్ప్ అనేది ఉండదు. ఈ దే కీప్ ఆన్ డిలేయింగ్. ఆ డిలేయింగ్ ప్రాసెస్ లో పాపం ఉమెన్ ఏజ్ పెరుగుతూ ఉంటది. ఎట్ ఫైనల్ బ్రిమ్ లో వస్తారు, వేరే నాకు ఉండే ఆప్షన్ ఎయిదర్ డోనర్ స్పర్మ్, ఐవీఎఫ్ ఇలాంటి ఆప్షన్స్ కి ఎండ్ అప్ అవుతారు. బట్ ఇప్పుడు ఐ వుడ్ సే ఎడ్యుకేషన్ ఎక్కువైంది కాబట్టి అన్మ్యారీడ్ మెన్ కూడా వస్తున్నారు జస్ట్ టు సీ. అంటే వాళ్ళకి ఆల్కహాల్, ఈ స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు ఉన్నప్పుడు ఎక్కడో కొంచెం ఫియర్ అనేది స్టార్ట్ అయ్యింది. బికాజ్ బ్యాక్ దెన్ 4 years బ్యాక్ అన్మ్యారీడ్ వాళ్ళు వచ్చి సీమెన్ అనాలిసిస్ ర్యాండమ్ గా చేయించుకునేది అయితే చూడలేదు. బట్ ఇప్పుడు దే ఆర్ కమింగ్, వస్తున్నారు, చెక్ చేయించుకుంటున్నారు, దే సీకింగ్ మెడికల్ హెల్ప్. ఓకే, ఇప్పుడు నాకు కౌంట్ తక్కువ ఉంది, ఏం చేయొచ్చు, ఎలాంటి లైఫ్ స్టైల్ని నేను పాటించాలి, ఆర్ నా వర్క్ ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ దే ఆర్ ఫోకసింగ్ నౌ. అండ్ మెన్కి మేజర్గా స్ట్రెస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే అది క్వాలిటీ ఆఫ్ దేర్ స్పర్మ్ ఆల్సో గోస్ డౌన్ మెడికల్లీ బికాజ్ ఆఫ్ yes definitely. అండ్ స్మోకింగ్ వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. స్మోకింగ్, ఆల్కహాల్ కూడా, ఆల్కహాల్, బట్ మోర్ ఆఫ్ టొబాకో వల్ల అయితే డెఫినెట్లీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఒక సిగరెట్ 2 సిగరెట్లు కూడా అది ఇట్ ఇస్ ప్రూవెన్ అండి. అంటే ఇది ఎలా ఉంటది అంటే కొందరు అడుగుతారు, మరి నా ఫ్రెండ్ చైన్ స్మోకర్ రోజు డబ్బాలు పిల్లలు పుట్టేశారు, బట్ నాకెందుకు అని. ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు కొందరు బాగా తింటారు కానీ సన్నగానే ఉంటారు, కొందరు కొంచెం తిన్నా బాగా లావైపోతారు. సో ఎవ్రీవన్స్ బాడీ ఈస్ డిఫరెంట్ అండ్ దేర్ మెటబాలిక్ రేట్ ఇస్ డిఫరెంట్. సో స్మోకింగ్ అనేది నీకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఆపేయాల్సిందే. ఒక లేదు, ఒకటి కాలు వచ్చా, రెండన్నా స్మోక్ చేయొచ్చా అంటే దట్ విల్ ఇంపాక్ట్. ఇఫ్ ఇట్ సంథింగ్ ఈస్ ఇంపాక్టింగ్ యూ, డెఫినెట్లీ యూ షుడ్ స్టాప్ ఇట్. అది ఆ సెల్ఫ్ అవేర్నెస్ తో మీ దగ్గరకు వస్తారు కదా కపుల్స్. సో టిపికలీ మీరు అంటే ఇదివరకు మీరు అన్నట్టుగా అమ్మాయిని ముందు పంపించేవారు హాస్పిటల్ కి, ఇప్పుడు ఇద్దరు కపుల్స్ గా వస్తున్నారు, అట్లీస్ట్ సేవింగ్ గ్రేస్ కొంత. యాక్చువల్లీ కపుల్సే వస్తారు వితౌట్ పేరెంట్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోకుండానే వస్తున్నారు ఈ మధ్య. నో వచ్చినప్పుడు సో ఫస్ట్ అప్రోచ్ మీరు ఏంటి, వాళ్ళ ఏజ్ బ్రాకెట్ చూస్తారా, ఎలా మీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాట్ డు యు యాక్చువల్లీ గో త్రూ ఫస్ట్? ఫస్ట్ వాళ్ళు రాగానే we give them an atmosphere wherein they have to feel that వాళ్ళకి ఏమి పెద్ద రోగం లేదు అంటే ఆ రీఅష్యూరెన్స్ అయితే ఇస్తాం. హిస్టరీలోనే సగం అర్థమైపోతుంది ఏంటి ప్రాబ్లం అనేది. రైట్ ఫ్రమ్ ద ఏజ్ టు దే డైటరీ హ్యాబిట్స్, దే డే టు డే లైఫ్ స్టైల్. వాళ్ళ ఇప్పుడు సపోజ్ ఐ డివైడ్ దిస్. ఇప్పుడు ఫీమేల్లో అయితే ఫస్ట్ నేను చూసేది ఏజ్, వాళ్ళ మెన్స్ట్రల్ ప్యాటర్న్, వాళ్ళు ఎన్ని వీక్లో ఎన్ని డేస్ కలుస్తున్నారు, మంత్లో ఎన్ని డేస్ ట్రై చేస్తున్నారు, అండ్ ఇంకేదన్నా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, చిన్నప్పటి నుంచి ఏమన్నా మెడికల్ కన్సర్న్స్ ఉన్నాయా, ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందా. ఫ్యామిలీలో అంటే సిబ్లింగ్స్, ఇప్పుడు అక్క చెల్లెలకో లేకపోతే అన్న అలా ఏమన్నా ప్రాబ్లం ఉందా. సో ఈ హిస్టరీలోనే సగం అర్థం అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అని. మెన్కి అయితే ఐ గో లిటిల్ డీప్. ఎప్పుడు పడుకుంటారు, ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు, హాట్ షవర్స్ తీసుకుంటారా, స్మోకింగ్ చేస్తారా, ఆల్కహాల్ ఏమన్నా ఎక్కువగా, అంటే వి ఆస్క్. అండ్ అడిక్షన్స్ ఇద్దరికి అడగాల్సి వస్తుంది. ఇది వరకు ఉట్టి మెన్కి అడిగేవాళ్ళం, ఇప్పుడు ఫీమేల్స్ కూడా వీఆర్ ఆస్కింగ్ ఆల్కహాల్ ఏమన్నా తీసుకుంటాం బికాస్ దే ఆర్ కన్జ్యూమింగ్. సో వీ హ్యావ్ టు టేక్ దాట్ హిస్టరీ ఆల్సో. ఈ హిస్టరీలోనే సగం అర్థం అయిపోతుంది. అంటే ఐ కమ్ టు అట్లీస్ట్ 60% వీ కెన్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. ఆ రిమైనింగ్ 40% ఇస్ టు జస్ట్ టు పుట్ డయాగ్నోసిస్. ఇప్పుడు నాకు బేసిక్ ఒక కపుల్లో ఫీమేల్లో స్కాన్, మెన్లో సీమెన్ అనాలిసిస్ చేపిస్తే బ్రాడ్ వచ్చేస్తుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ గా వి డిగ్ ఇన్ బేస్డ్ ఆన్ దేర్ హిస్టరీ. ఇప్పుడు అంటే ఐ జస్ట్ వండర్ అండి, ఈ బాగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి, విమెన్ కి ఓవ్యులేషన్ టైం ఎలా డిటర్మిన్ చేస్తారు? అంటే కొన్నిసార్లు 45 days వస్తుంది ఒక్కోసారి వాళ్ళకి. మెన్స్ట్రువల్ సైకిల్స్ అనే PCOS అండ్ PCOD చాలా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఇప్పుడు. సో ఎలా డిటర్మిన్ చేస్తారు మీరు? సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఇప్పుడు నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ ఎనీవేర్ బిట్వీన్ 21 day సైకిల్ టు 35 day సైకిల్. మళ్ళీ ఇప్పుడు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఇప్పుడు నేను 21 to 35 day అంటే ఏమనుకుంటారు, నాది నార్మల్ ఈ నెల 21కి వచ్చిందంటే ఆ వచ్చే నెల 29కి వస్తుంది, నాకు నార్మలే అనుకుంటారు. అది ఇన్ జనరల్ నార్మలే, కానీ కన్సీవ్ అవ్వడానికి కుదరదు. బికాస్ వాళ్ళకి అక్యురేట్ ఓవ్యులేషన్ డే అనేది డిటెక్ట్ అవ్వదు. ఇప్పుడు 21 డేలో డే 10కి డే 9కే ఐ మీన్ డే 8కే ఎగ్ రిలీజ్ అయిపోతుంది. అదే 28 డేకి డే 14,
35 డేకి డే 21 రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు అని? ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉంటే డెఫినెట్లీ ట్రాకింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది కదా ఫ్రీక్వెంట్ గా ఇఫ్ దే రిలీజ్ ఇట్. ఎస్, సో దే హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్. అది సెకండ్ ఏంటి అంటే అసలు సైకిల్సే రావు, 2 నెలలకో 3 నెలలకో లేకపోతే టాబ్లెట్ తీసుకుంటేనే వస్తాయి. దట్స్ వెన్ వీ ఇంటర్వీన్. వీ హ్యావ్ టు లుక్ ఎట్ కాజెస్, చూస్తాం ఇంకేమన్నా కాజులు ఉన్నాయి దాన్ని బట్టి ట్రీట్ చేస్తాం. కొందరికి 45 డే సైకిల్ వస్తుంది ప్రతి నెల, రైట్ ఫ్రమ్ దే మెన్స్ట్రేట్ అండ్ ప్యూబర్టీ నుంచి కరెక్ట్ 45 డేకి సైకిల్ వస్తుంది. Right. అలా కరెక్ట్ ప్యాటర్న్ లో వచ్చినా ఒక్కసారి ఇఫ్ దే ప్లానింగ్ టు హ్యావ్ కిడ్స్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే బేసిక్ హార్మోన్ ప్రొఫైల్ ఒకటి చేయించుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ నేను వాళ్ళకి చెప్తాను యూ ట్రై ఆన్ దీస్ డేట్స్ అండ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 months అని. అది అండ్ ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా చెప్తారు, ఈ మార్చుకోండి, దాట్ అండ్ ఆల్ వి టెల్. రెగ్యులరైజ్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి. అలా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కి కామన్ రీజన్ ఇస్ PCOS ఒకటి, థైరాయిడ్ డిజార్డర్స్ ఒకటి, లేదు బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఈవెన్ కొన్నిసార్లు ప్లేసెస్ మారినా కూడా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సడన్ గా నేను ఎటన్నా వేరే కంట్రీకి షిఫ్ట్ అయ్యాను, దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ మై మెన్స్ట్రల్ ప్యాటర్న్. అది డెఫినెట్లీ కదా, So, అంటే కోల్డ్ కంట్రీస్ కి దానికి అండ్ అలాగే స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది చాలా మందికి అండ్ అక్కడ ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ చుట్టుపక్కల. సో ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ కానీ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ కొంచెం ప్రొలాంగ్డ్గా యూస్ చేస్తే ఫ్రీక్వెంట్గా, హ్యాస్ దట్ బీన్ ప్రూవెన్? అంటే దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కొంతకాలం పాటు డిస్టర్బ్ అవుతుందని? ఎస్, ఇది గుడ్ క్వశ్చన్. చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే దే ప్లాన్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ, అట్ ద సేమ్ టైమ్ ఆ ఫియర్ ఉంటుంది, ఇది ఆపేస్తే నాకు మళ్ళీ వస్తుందా రాదా, అంటే న్యాచురల్ గా విల్ ఐ బీ ఏబుల్ టు కన్సీవ్ ఆర్ నాట్. సో కాంట్రసెప్టివ్స్ అనేది ఎట్ స్ట్రెచ్ 1 year అలా ఇవ్వరు. అంటే మామూలుగా ఇస్తే వీ గివ్ ఇట్ ఫర్ 6 months. అది కూడా అందరికీ అడ్వైస్ చెయ్యం. అండ్ ఇట్ నీడ్ నాట్ బి పిల్ ఆల్వేస్. కాంట్రసెప్షన్ ఇస్ త్రూ డిఫరెంట్ వేస్. ఐయుడి ఉంది, ఇంజెక్షన్ ఉంది, టాబ్లెట్ ఫామ్ లో ఉంది, ఆర్ బేరియర్ కాంట్రసెప్షన్ జస్ట్ త్రూ కాండమ్స్ ఉంది. సో దే ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్. ఎవరికి వాళ్ళు అందరూ ఐ పిల్ తీసేసుకుని ఆర్ 21 days బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలంటే దట్ విల్ లీడ్ టు సమ్ ఆర్ ద అదర్ డిస్టర్బెన్స్ లేటర్ ఆన్. సో ఆల్వేస్ మెడికల్ హెల్ప్ సీక్ చేయాలి. అంటే ఫస్ట్ ద డాక్టర్ విల్ అసెస్ ఎంత అకౌంట్ ఉంది, అసలు ఆవిడకి ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి the contraceptive is designed. సో అయితే మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండు మనం బేసిక్ గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో ఐ హావ్ వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఇష్యూస్? అంటే ఇప్పుడు మొటిలిటీ ఒకటి, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కౌంట్ ఒకటి, అలాగే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఒకటి, ఎగ్ రిలీజ్ టైం ఒకటి. ఈ 4కి కాకుండా ఇంకేమన్నా ఉంటాయండి మనకి? సో మేల్ ఫర్టిలిటీ అసెస్మెంట్ అంటే ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ ఒకటే, రైట్? ఓకే, దాంట్లో మేము చూసేది కౌంట్, కదలికలు, మార్ఫాలజీ. కొందరికి కౌంట్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 86 million కౌంట్ ఉండి మొటిలిటీ కొంచెం తక్కువ ఉండి, సే ద కట్ ఆఫ్ ఇస్ 42, వాళ్ళకి 30 ఆ రేంజ్లో ఉండి మార్ఫాలజీ 2% ఉంటే కంగారు పడిపోతారు. వీ గివ్ ద రిపోర్ట్ యాజ్ ఎస్థినోటెరిటోజోస్పర్మియా, అంటే తక్కువ కౌంట్, తక్కువ మొటిలిటీ, తక్కువ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయని. దట్ డజంట్ మీన్ దే ఆర్ ఇన్ఫర్టైల్. సో వాట్ వీ అసెస్ ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. 3 పారామీటర్స్ తక్కువ ఉన్నాయి అంటే ఒకలాగా ఉంటుంది ఇవాల్యుయేషన్. లేదు అందులో 3 ఏదన్నా 2 అబ్నార్మల్ గా ఉన్నాయంటే వీ రూల్ అవుట్ సర్టెన్ థింగ్స్. ఒకటే అబ్నార్మల్ గా ఉంది అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. సో బేసిక్లీ అందరికీ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఇన్ఫర్టైల్, దే హ్యావ్ టు స్టార్ట్ సమ్ ట్రీట్మెంట్, అట్లా కాదు. కొందరు అయితే దే ఆర్ గెటింగ్ సీమెన్ అనాలిసిస్ డన్, గూగుల్ చాట్ జీపీటీ ఆన్సర్స్ చెప్పేస్తుంది, దే ఆర్ నాట్ ఈవెన్ కమింగ్ బ్యాక్. చూసేసుకుంటున్నారు, ఓకే నాకు టెరిటోజోస్పర్మియా ఉంది, దీనికి కోక్యూ తీసుకుంటే చాలు. దట్ డజంట్ ఎండ్ దేర్. నీకు ఎక్కడ టెరిటోజోస్పర్మియా ఉంది అంటే హెడ్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయా, టేల్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, దే మెనీ థింగ్స్ విచ్ వి సీ ఫర్దర్ ఆల్సో. కరెక్ట్. సో మేల్లో ద ఇవాల్యుయేషన్ గోస్ ఆన్ టిల్ వి సీ బేసిక్ ఇస్ అనాలిసిస్. అది అబ్నార్మల్ ఉంటే బేస్డ్ ఆన్ వాట్ ఈస్ అబ్నార్మల్ ఫర్దర్ అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫీమేల్లో అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పింది స్కాన్ లోనే సగం అర్థం అయిపోతుంది. ఆ ఎగ్ క్వాలిటీ తెలిసిపోతుందా స్కాన్ లో? వి విల్ నాట్ నో ద ఎగ్ క్వాలిటీ. ఎగ్ క్వాలిటీ ఇస్ సంథింగ్ విచ్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ మంత్, అండ్ టు నో ద ఎగ్ క్వాలిటీ నాకు బయటికి తీస్తేనే తెలుస్తుంది IVF లో. అది కూడా నేను వేగ్గా ఎగ్ మెచ్యూర్ ఉందా ఇమ్మెచ్యూర్ ఉందా అనే చెప్తాను, అంతేగాని దాని క్వాలిటీ అంటే అది DNA పరంగా జెనెటిక్ పరంగా ఎలా ఉందో నేను చెప్పలేను. ఎగ్ ఈజ్ అ మిస్టరీ ఆల్వేస్ ఇన్ IVF ట్రీట్మెంట్స్. దాని గురించి అసలు తెలుసుకోలేము. సో విల్ ఇన్వైట్ యూ అగైన్, మళ్ళీ రావాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి అఖిల గారు. నమస్కారం.